తమ న్యాయమైన కోర్కెలు జీతం కోసం అంగన్వాడీలు నెల రోజులుగా సమ్మె చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లయినా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్రలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ ఎదురుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత 23 రోజులుగా 3 సంఘాల వాళ్ళు కూడా మొత్తంలో 23 రోజులుగా అంగన్వాడీ వాళ్ళ టీచర్లందరూ కూడా ఈరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. 23 రోజులుగా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు ఎంతమంది ఏం చేస్తారులే అని ఒక మొండి ధైర్యంతో ఉన్నారు. స్త్రీలు అనుకుంటే చేయకుండా పోయేది ఏం లేదు. స్త్రీ శక్తి అనేది మన దేశంలోనే మొట్టమొదట అందరూ కూడా స్త్రీలందరూ కూడా మనకు మొట్టమొదట అందరూ కూడా అంటే రాణుల కానుంచి గతంలో నుంచి అందరూ కూడా మంచి శక్తి ఉంది అనేది అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు అందరు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 2019 తర్వాత 4,000 చిల్లర ఉండే జీతాన్ని 6,500కు చేసినారు. 6,500 10,500కు చేశారు. ఈరోజు 11,500 వస్తుందని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అది ఏం సరిపోతుంది, నేను ఎక్కువ చేస్తానని ఆశలు చెప్పినారు. ఆ ఆశలతో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఓట్లు వేయడం కూడా జరిగింది. ఓట్లు వేసే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రము వాళ్ళు 1% కూడా దాని మీద ఆలోచన కూడా 1,000 పెంచేసి కూర్చోన్నాడు. మళ్ళా ఒకసారి నేనేమో పక్క రాష్ట్రాల కన్నా 1,000 జాచిస్తా అన్నాడు. ఈరోజు పక్క రాష్ట్రంలో 5,500 13,500 ఇస్తున్నారు. ఆయన 14,500 చేస్తే ఈ మహిళలందరికీ కూడా కొంత తృప్తి, వాళ్ళకంతా తృప్తి కానీ కాదు. దాంతోపాటు గతంలో పెరగనంత రేటు ఇండెక్స్ అంత పైకి పోయింది. గతంలో రేట్లన్నీ తక్కువ ఉన్నాయి. వాళ్ళ జీవనం సాగించడానికి వాళ్ళ కుటుంబాన్ని పోషణకు సరిపోతూ ఉన్నింది. ఈరోజు కరెంటు ఛార్జీలే వాళ్ళకు ఇచ్చే జీతం కన్నా ఎక్కువ పెంచుతూ ఉండవు. కరెంటు ఛార్జీలు అందరికీ అవసరమే. కరెంటు ప్రతి ఇంటికి కూడా అవసరమే ఉంది. కరెంటు ఛార్జీలో పెంచినావు, ఒక పక్కన నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిందని వాళ్ళ కుటుంబాల పోషణ జరగడానికి చాలా కష్టంగా ఉంది. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏదైతే చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్లకు జరగాల్సిన న్యాయాన్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇచ్చినారు. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయినాం. దానికి సరైన న్యాయమైన కోరికలు చేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చేపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 103,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వాళ్ళ సమస్యని వెంటనే పరిష్కరించి సానుకూలంగా వారితో ఒప్పందం చేయమని డిమాండ్ చేస్తున్నాం. కానీ రాష్ట్ర ఉత్తర్వులు నిన్న ఏమిటనంటే, రాష్ట్ర ఉత్తర్వులు ఉద్యోగుల్ని 5వ తేదీన డ్యూటీ చేరకపోతే డిస్మిస్ చేస్తామంటున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను. 2003లో జయలలిత ముఖ్యమంత్రిగా 1,00,000 మంది ఉద్యోగుల్ని డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు చెప్పింది ఆ రకంగా డిస్మిస్ చేసే అధికారం ఎవరికీ లేదు అని తీర్పిచ్చింది. అట్లాగే నెల్లూరులో అంగన్వాడీలను ఆ రకంగా చేస్తే వారందరినీ కూడా హైకోర్టు తీర్పిచ్చి అంగన్వాడీలని డ్యూటీలో పెట్టడం అనేటువంటి జరిగింది. మీరు అదిరింపులు బెదిరింపులు విక్టిమైజేషన్ అనేది చల్లదు. జయలలితకి ఆనాడు 2004 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలో ఘోరంగా ఓడిపోయింది. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, కష్టజీవులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అయినా కానీ పూనుకుంటే ఆ ప్రభుత్వానికి పతనం తప్పదు. ఇప్పటికైనా కూడా వారు అడిగేది న్యాయమైన డిమాండ్లు. గత 4 ఏళ్ల నుంచి జీతాలు విపరీతంగా పెరిగాయి. వారికి కనీసమైన జీతం పెంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. 26,000 నెలకు జీతం ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద యాజమాన్యం ప్రభుత్వం ఇంతవరకు కనీసం చర్చించలేదు. తప్పిది. అలాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలి. మూడవది, అన్నీ మీరు అంగీకరించినటువంటిది మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా చేస్తామని చెప్పారు. అది రాష్ట్రంలో ఉన్న 3,500 పైగా ఉన్న మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్గా చేయాలి. మిగిలిన 5 జీవోలు ఇచ్చారు కానీ దీనికి జీవో ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఆ విధంగా మీరు సమస్యలను పరిష్కారం చేయడం ద్వారానే అంగన్వాడీ సమ్మె పరిష్కారం అవుతుంది. లేకపోతే ఎన్ని రోజులైనా మా పోరాటం కొనసాగుతుంది. 9వ తేదీన కార్మిక సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వీరికి మద్దతుగా సిఐటియు, ఏఐటీసీ, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ అన్ని సంఘాలు కూడా బజార్లోకి వస్తున్నాయి, వీధిలోకి వస్తాం. అంగన్వాడీలకు అన్ని రకాలుగా కూడా మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.